నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ట్రావెల్ వ్యాన్ ఉన్న దేశాలకు వెళ్లే ఏ సౌదీ పౌరుడికైనా గరిష్టంగా SR 30,000 జరిమానా మరియు 2 ఏళ్ల వరకు ప్రయాణ నిషేధం విధించబడుతుంది। ఈ నేరాన్ని పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుంది। అలాగే ప్రయాణ నిషేధం 5 ఏళ్ల వరకు పొడిగించబడుతుంది। ప్రయాణ పత్రాల చట్టం నిబంధనలో ఈ శిక్ష నిబంధన పొందుపరిచారు। దీనికి అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆమోదం తెలిపారు। అవసరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఏ దేశాలకు ప్రయాణం నిషేధించాలో అంతర్గత వ్యవహారాల మంత్రి నిర్ణయిస్తారు। కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షల తీవ్రత పెంచబడుతుందని కార్యనిర్వాహక నిబంధనలు స్పష్టం చేశారు। ఆ దేశం ప్రమాదకరమైనదిగా ఉన్నా లేదా అది ఘర్షణల ప్రాంతంగా ఉన్నా లేక అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణ ఆంక్షల అమల్లో ఉన్న శిక్ష పెరుగుతుంది। అయితే కొన్ని సందర్భాల్లో శిక్ష తగ్గించబడుతుంది। ఉదాహరణకు నేరస్తుడికి ఆ దేశంతో ప్రథమ శ్రేణి కుటుంబ సంబంధాలున్నా లేదా పరోక్ష విమానాల ద్వారా 48 గంటలకు మించకుండా ఆ దేశం గుండా కేవలం ప్రయాణిస్తూ వెళుతున్నా లేదా నేరస్తుడి వయసు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న శిక్షలో సడలింపు లభిస్తుంది। ఈ నిబంధనల ప్రకారం ప్రయాణ పత్రాల జారీకి సంబంధించిన ప్రకటనలో ఎవరైనా తప్పుడు సమాచారం అందిస్తే వారికి గరిష్టంగా SR 5,000 జరిమానా విధించబడుతుంది। ఈ నేరాన్ని పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుంది। అంతేకాకుండా ఆ నేరస్తుడిపై 6 నెలలకు మించకుండా ప్రయాణ నిషేధం విధించబడుతుంది। ప్రయాణ పత్రంలోని సమాచారాన్ని ఎవరైనా అనుమతి లేకుండా మార్చినా, కొత్తగా యాడ్ చేసి తొలగించినా లేదా సవరించినా మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగిస్తారు। అదేవిధంగా ప్రయాణ పత్రంపై ఉన్న ఫోటో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పాడు చేసినా, నకిలీ చేసినా లేదా మార్చినా మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగిస్తారు। ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొక వ్యక్తికి ప్రయాణ పత్రాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించడానికి వీలు కల్పించినా లేదా దాన్ని అమ్మినా లేదా తాకట్టు పెట్టినా వారికి SR 1,00,000 వరకు జరిమానా విధించడంతో పాటు 5 సంవత్సరాలకు మించిన కాలం పాటు ప్రయాణించకుండా నిషేధించబడుతుంది। పునరావృత నేరాలకు జరిమానా రెట్టింపు చేయబడుతుంది। పునరావృత నేరాలకు జరిమానా రెట్టింపు చేస్తారు। ఈ శిక్షల్లో ఆమోదయోగ్యమైన కారణం లేకుండా సౌదీ నుంచి బయటకు వెళ్లినా లేదా నిర్దేశిత ప్రవేశ ద్వారాలు కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రవేశించిన వారికి SR 1,00,000 వరకు మించిన జరిమానా మరియు 5 సంవత్సరాలకు మించకుండా ప్రయాణించకుండా నిరోధించడం, అలాగే పునరావృతం నేరం చేసిన సందర్భంలో జరిమానాను రెట్టింపు చేయడం అంటూ ఉంటాయి। కార్యనిర్వాహక నిబంధనలు, పాస్పోర్ట్లు మరియు ప్రయాణ పత్రాలను జారీ చేయడానికి సంబంధించిన షరతులు మరియు విధానాలను, అలాగే అవి పోగొట్టుకున్న సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలను మరియు నిర్లక్ష్యం కారణంగా జరిగే నష్టాలకు విధించే జరిమానాలను వివరించాయి। రాజ్యంలో ప్రవేశించడం లేదా రాజ్యం నుండి నిష్క్రమించడం కేవలం అధికారిక ప్రవేశాల ద్వారా మాత్రమే అనుమతించబడుతుందని తెలిపింది। అనివార్య పరిస్థితుల కారణంగా అనధికారిక ద్వారాల ద్వారా లేదా ప్రయాణ పత్రం లేకుండా ప్రవేశించాల్సి వస్తే ఆ వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని సమీపంలోని భద్రతా అధికార సంస్థకు తెలియజేయాలి। సౌదీ అరేబియాలో ప్రతి పౌరుడు తమ పాస్పోర్ట్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచుకోవాలని, ప్రయాణించేటప్పుడు దాన్ని తమ వెంట ఉంచుకోకూడదని ఈ నిబంధనలు ఇంకా నిర్దేశిస్తున్నాయి। ఎందుకంటే సౌదీలో జాతీయ గుర్తింపు కార్డు మాత్రమే ఏకైక గుర్తింపు సాధనం। శాశ్వత లేదా పాక్షిక శాశ్వత నివాసంతో సౌదీ వెలుపల ప్రయాణించే సౌదీ పౌరులు తాము సందర్శించే ఆయా దేశాల్లోని సౌదీ రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లలో తమ పాస్పోర్ట్లను నమోదు చేసుకోవాలి। ఎలక్ట్రానిక్గా పోగొట్టుకున్నట్లుగా నివేదించబడిన పాస్పోర్ట్ను ఉపయోగించి ప్రయాణించడం నిషేధించబడిందని ఈ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి। ఒకవేళ యజమాని దాన్ని కనుగొంటే మాన్యువల్ రద్దు కోసం దాన్ని పాస్పోర్ట్ విభాగానికి సమర్పించాలి। అవసరమైన విధానాలు ఎలక్ట్రానిక్గా పూర్తి చేపడతాయి। విదేశాల్లో తమ పాస్పోర్ట్లను పోగొట్టుకున్న లేదా పాడు చేసుకున్న పౌరులకు వారు సౌదీకి తిరిగి రావడానికి వీలు కల్పించే ప్రయాణ పత్రాలను రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లు తప్పనిసరిగా అందించాలని కూడా నిబంధనలు పేర్కొంటున్నాయి। అయితే విదేశాల్లో శాశ్వత లేదా పాక్షిక శాశ్వత నివాసాన్ని నిరూపించుకోగల వారికి ఈ నిబంధన వర్తించదు। ఒకవేళ రాయబార కార్యాలయాలు ఒక వ్యక్తికి కొత్త పాస్పోర్ట్ జారీ చేయాలని నిర్ణయిస్తే వారి పాస్పోర్ట్ పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడడం గురించిన సమాచారాన్ని పరిపాలన నిర్ణయం జారీ చేయడం కోసం పాస్పోర్ట్ల డైరెక్టరేట్కు పంపాలి। ఆ తర్వాత దాని ఆమోదం పొందాక ఆ నిర్ణయం గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి। సార్లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు వారి బిడ్డ మరణించగా మరో 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు। ఈ ఘటనకు బాధ్యులైన నిందితుడికి విధించిన శిక్షను బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది। ఈ తీర్పును తుది తీర్పుగా ఖరారు చేసింది। అప్పీల్ ప్రాసిక్యూషన్ విభాగాధిపతి మాట్లాడుతూ కోర్టు నిందితుడు అప్పీల్ను తిరస్కరించిందని, ట్రాఫిక్ నేరానికి గాను విధించిన 6 ఏళ్ల జైలు శిక్షను శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఏడాది పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయాలని, వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు। కేసు వివరాల ప్రకారం నిందితుడు మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి చట్టబద్ధమైన పరిమితిని మించిన వేగంతో ట్రాఫిక్ భద్రతా నియమాలను
ఉల్లంఘించి వాహనం నడిపాడు. అతను ఎదురుగా వస్తున్న వాహనాల వైపు దూసుకెళ్లి బాధితుల వాహనం ఢీకొట్టి ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. విచారణలో నిందితుడి నివాసం నుంచి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దిగువ క్రిమినల్ కోర్టులో 2 కేసుల్లో కలిపి నిందితుడికి మొత్తం 9 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 3000 బహ్రెయిన్ దినాల జరిమానా, అతని డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ మరియు వాహనం జప్తులను విధించాయి. అప్పీలేట్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది. నిందితుడు మాదక ద్రవ్యాల స్వాధీనానికి సంబంధించిన శిక్షను అంగీకరించినప్పటికీ అతను ట్రాఫిక్ నిర్ధారణను కోర్ట్ ఆఫ్ కాసేషన్లో సవాల్ చేశాడు. ఆ కోర్టు చివరికి అప్పీళ్లు కొట్టివేసి దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. ఖతార్లో వయోజన విద్యా విధానంలో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం సాయంత్రం కేంద్రాల రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రారంభమైంది. ఈ మేరకు విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని వివిధ వర్గాలకు సంపూర్ణ విద్యా అవకాశాలు కల్పించాలన్న వ్యూహానికి అనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను నమోదును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యార్థులు తమ విద్యా ప్రస్థానాన్ని ఒక క్రమబద్ధమైన మరియు స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతలో ఇది ఒక భాగమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది నిరంతర విద్యా అవకాశాలను పెంపొందిస్తుందని మరియు అవసరమైన విద్యాపరమైన మద్దతును అందిస్తుందని తెలిపారు. విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా మారిత్ ప్రజాసేవల పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఈ నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుందని స్పష్టం చేసింది. విద్యార్థులందరూ ఆ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కోరింది. వమన్లోని బౌషర్ విలాయత్లోని ఒక విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వేర్ హౌస్ నుండి భారీ మొత్తంలో విద్యుత్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. చోరీ ఆరోపణల నేపథ్యంలో ఆసియాకు చెందిన దేశాలకు చెందిన 3 వలసదారులను అరెస్ట్ చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. అరెస్ట్ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇండియాకు చెందిన టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలు హోర్ముజ్ జలసంధి మరియు ఎర్ర సముద్రం సమీపంలోని సముద్ర గర్భ కేబుళ్లపై ఆధారపడి ఉన్నాయి. ఏమాత్రం అంతరాయం కలిగిన ఇంటర్నెట్ వేగం డిజిటల్ నెట్వర్క్, క్లౌడ్ సేవపై ప్రభావం పడుతుంది. కాగా హోర్ముజ్ జలసంధి మరియు ఎర్ర సముద్రం గుండా వెళ్లే సముద్ర గర్భ కేబుళ్ల భద్రతపై భారత్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇండియాకు చెందిన మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్లో 60% ముంబై నుండి యూరోప్కు వెళ్లే ఈ కీలకమైన లింక్ పైన ఆధారపడి ఉంది. ఈ కేబుళ్లకు అంతరాయం కలిగితే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగం, డిజిటల్ నెట్వర్క్లు మరియు క్లౌడ్ సేవపై ప్రభావం పడుతుంది. యుద్ధం ప్రభావిత ప్రాంతంలోని కేబుల్ మౌలిక సదుపాయాల గురించి ఇరాన్ అధికారికంగా ప్రస్తావించినప్పటికీ ఎర్ర సముద్రం గుండా వెళ్లే సముద్ర గర్భ కేబుళ్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎర్ర సముద్రం గుండా 17 సముద్ర గర్భ కేబుళ్లు వెళుతున్నాయి. ఇవి ఆసియా, యూరోప్ మరియు ఆఫ్రికా మధ్య అధిక డేటా ట్రాఫిక్ ను తీసుకెళ్తున్నాయి. ఈ కేబుళ్లన్నిటికీ అంతరాయం కలిగించడం కష్టమని, అయితే కొన్నింటిపై ప్రభావం పడితే వేగం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్లోని మిగిలిన 40% ఇంటర్నెట్ ట్రాఫిక్ లో అధిక భాగం చెన్నై నుంచి తూర్పు దిశగా అంటే సింగపూర్ మరియు పసిఫిక్ వెళుతుంది. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ఉన్న సముద్ర గర్భ కేబుళ్లకు మరమ్మతులు మరియు నిర్వహణ చేపట్టడం కూడా ఒక సవాలుగా మారింది. సాధారణ సమయాల్లో కూడా సముద్ర గర్భ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పశ్చిమ దిశ నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు భారత్ను అనుసంధానించే 5 కేబుల్ వ్యవస్థలున్నాయి. వాటిలో AAE1, ఫాల్కా నెట్వర్క్, టాటా టీజియన్, గల్ఫ్, CAMEWE మరియు IMEWE ఉన్నాయి. భారతదేశంలోని ప్రముఖ టెలికాం మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల సంస్థలన్నీ హోర్ముజ్ జలసంధి మరియు ఎర్ర సముద్రం సమీపంలోని సముద్ర గర్భ కేబుళ్లకు అనుసంధానమై ఉన్నాయి. వాటిలో రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్ మరియు వొడాఫోన్ ఐడియా కూడా ఉన్నాయి. గత సంవత్సరం భారతదేశాన్ని ప్రపంచ టెలికాం నెట్వర్క్లతో అనుసంధానించి 3 సముద్ర గర్భ కేబుళ్లు దాడుల కారణంగా తెగిపోయాయి. దీనివల్ల ఐరోపాతో జరిగే 25% డేటా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అనిల్ కుమార్ లహోటి గత సంవత్సరం భారత్లో మొట్టమొదటిసారిగా జరిగిన అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థల సదస్సులో ప్రసంగించారు. ప్రపంచంలోని సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లలో భారతదేశం కేవలం 1% మాత్రమే కలిగి ఉందని తెలిపారు. ఉదాహరణకు సింగపూర్లో 3 ప్రదేశాల్లో 26 సముద్ర గర్భ కేబుళ్లున్నాయని ఆయన తెలిపారు. భారతదేశ సముద్ర గర్భ కేబుల్ మౌలిక సదుపాయాలను 10 రెట్లు విస్తరించాలని లాహోటి పిలుపునిచ్చారు. నీటి అడుగున ఉన్న నెట్వర్క్లను రక్షించడం జాతీయ భద్రతకు అత్యంత ఆవశ్యకమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా యుద్ధ ప్రాంతాలతో సహా అనేక సముద్రాల గుండా వెళ్లే దేశంలోని కీలకమైన డేటా పైప్ లైన్ల వల్ల కలిగే నష్ట భయంపై ఒక సమూలమైన రిపోర్టును రూపొందించుకోవాలని భారత ప్రభుత్వం సముద్ర గర్భ కేబుల్ ఆపరేటర్లకు మరియు టెలికాం సంస్థలకు సూచించింది. హోర్ముజ్ జలసంధి మరియు ఎర్ర సముద్రం గుండా వెళ్లే సముద్ర గర్భ మౌలిక సదుపాయాలకు పొంచి ఉన్న ముప్పులను నివారించేందుకు ఇరాన్తో చర్చలు జరపాలని భారత్లోని టెలికాం రంగంలోని చాలా మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.